పార్వతి, డిన్నర్ రెడీనా? మహేష్ వచ్చాడా? ఇంకా రాలేదండి. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాం. కూర్చో, భోంచేద్దాం. డాడ్, మీతో కాస్త మాట్లాడాలి. భోజనం చేస్తూ మాట్లాడుకుందాంరా. డాడ్, మనం వెంటనే ఒక క్యాటరింగ్ కాంట్రాక్ట్ తీసుకోవాలి. ఎందుకు? మన కంపెనీలో వర్కర్స్ అండ్ స్టాఫ్ కోసం డాడ్. వర్కర్స్ కోసమా? అవును మామ్. కొంచెం డీటెయిల్గా చెప్తావా? డాడ్, మన కంపెనీలో వర్కర్స్ చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. అయితే వాళ్ళు హెల్తీగా ఉండాలి కదా. స్ట్రైట్గా పాయింట్కి రారా మహేష్. డాడ్, మన కంపెనీలో ఒక క్యాంటీన్ ఏర్పాటు చేద్దాం. వర్కర్స్కి స్టాఫ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేద్దాం. అది కూడా ఫ్రీగా. రే, మనం నడుపుతోంది కంపెనీ, అన్నదాన సత్రం కాదు. మామ్, మహేష్, నీ ఆలోచన తప్పు. వాళ్ళు పని చేస్తున్నారు, మనం జీతం ఇస్తున్నాం. అంతేనా? బోనస్లు, ఇంక్రిమెంట్లు కూడా ఇస్తున్నాం. మామ్, వాళ్ళ హెల్త్కి ఏమన్నా అయితే మెడికల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నావా? అది కూడా చేద్దామంటావా ఏంటి? వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మెడికల్ సర్వీస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్తున్నాను. అసలు సడన్గా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందిరా? డాడ్, నేను కారులో వస్తుంటే ఒకచోట ఆనంది రోడ్డు మీద పడిపోయి ఉండడం చూసి తనని వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆనంది ఎందుకు ఇలా పడిపోయిందని డాక్టర్ని అడిగాను. తిన్నదరక్క పడిపోయిందని చెప్పారా డాక్టర్? మామ్, పార్వతి, ఇదే నీతో ప్రాబ్లం.